నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. మెగా9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు దిన ఫలితాలలో భాగంగా 16 జూలై 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:54 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:51. ఈరోజు తిథి షష్ఠి రాత్రి 8:59 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రము ఉత్తరాభాద్ర తెల్లవారుజామున 4:40 వరకు. తదుపరి రేవతి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 2:59 నుంచి సాయంత్రం 4:31 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12:22 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు. యమగండ కాలం ఉదయము 7:31 నుంచి ఉదయం 9:08 వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 11:51 నుంచి రాత్రి 1:23 వరకు. అయితే ఈరోజు బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:18 నుంచి తెల్లవారి 5:06 వరకు. అయితే ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. 16 జూలై 2025 బుధవారం నాటి గ్రహస్థితులు దిన ఫలితాలు ఎలా ఉంటాయి అనే అంశంలో ముందుగా సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు, అనగా సూర్య సంక్రమణం ప్రారంభమైంది. అయితే చంద్రుడు కన్యా రాశిలోను, బుధుడు మిథున రాశిలో, స్వరాశిలో, మిత్రరాశిలో ఉంటూ సూర్యుడితో యుతి చేస్తున్నాడు. అయితే శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు మేషరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిని సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈరోజు బుధవారం అవ్వడం వల్ల బుధుడు స్వగృహంలో ఉండడంతో పాటు సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం ద్వారా ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి, అనగా మేషాది ద్వాదశ రాశుల్లో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా మానసిక స్థైర్యము, కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ అవ్వడము, అంటే మాట ద్వారా మీ పనులు చాకచక్యంగా అవ్వడము, డాక్యుమెంట్ పనులు ఏవైనా ఉంటే కనుక అంటే 12 రాశుల్లో ఈ ప్రతి ఒక్కరికి ఈ ఫలితాలు వర్తిస్తాయన్నమాట. అంటే ఓవరాల్గా ఫలితాలు, ఈ ఫలితాలలో ఎవరైనా డాక్యుమెంటేషన్స్ గురించి చేస్తున్నట్టయితే వాటి మీద కూడా యొక్క ప్రభావం ఉండబోతోంది. వ్యాపారము, తర్వాత విద్య, వాణిజ్య రంగాలకు అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు, విద్యార్థులకు, వాణిజ్యంగా ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఈ యొక్క ప్రభావము ఉండబోతోంది. అయితే మరియు ఇది సంక్రాంతి పుణ్యకాలం కూడా, ఎందుకంటే సూర్యుడు సంక్రమణం చెందాడు కాబట్టి ఆ ఫలితం కూడా ఈ రాశుల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ముందుగా మేషరాశి వారికి చూస్తున్నట్టయితే, అందులోనూ విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క ఐక్యూ లెవెల్స్ వృద్ధి అవడంతో పాటు చిన్న చిన్న పరీక్షల్లో సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగస్తులకు సాఫ్ట్వేర్, డాక్యుమెంటేషన్ రంగాలలో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారికి ఎక్కువగా ప్రయోజనం ఉండడము, లాభాలు రావడము. లాభాలు ఇన్ ద సెన్స్ మీ యొక్క వృత్తిలో, మీ యొక్క జాబ్లో మంచి మంచి అనుకూలతలు, ప్రమోషన్స్ కానీ, లేదా అంటే వేరే స్థానచలనాలు కానీ, ఇలాగ మీకు లాభం వచ్చే అంశాలు జరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక లాజిస్టిక్స్, డెలివరీ రంగాలలో ఎవరైతే ఉంటారో వారికి విశేషమైన లాభాలు రావడము, విస్తరించేందుకు అనుకూలంగా ఉండే పరిస్థితి కూడా గోచరిస్తోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటల కోత కోసము సమయంతో పాటు పంటలను వేసుకోవడానికి కూడా ముందుగా మీరు ఏం చేస్తారు, నేల పరీక్షను తప్పనిసరిగా చేయించుకొని మీ భూసార పరీక్ష చేసుకున్నాక అప్పుడు ఏ పంటలు పండుతాయి, ఎంత శాతం లాభం వస్తుంది అనే ఒక అంచనాకు ప్రతి ఒక్క రైతు రావడానికి ఇది మంచి సమయము. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎక్కువగా ఈ రాశిలో ఉండేవారికి ఇరిటేషను, చర్మ సంబంధిత వ్యాధులు, దీంతో పాటు ర్యాషెస్ లాగా ఉండడము, అలసట ఎక్కువగా ఉండేందుకు, మానసిక స్థైర్యాన్ని కోల్పోయేటట్టుగాను కనబడుతోంది. వీటి పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అంటే ఆందోళనలు కానీ, ఒడిదుడుకులు కానీ కుటుంబంలో లేవు, ప్రశాంతంగా ఉండబోతోంది. శుభవార్తలు వినేందుకు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడంతో పాటు ఆకుపచ్చ బట్టలను మీరు ఎవరికైనా దానం చేయాలి అంటే యథాశక్తి ఒక్క బట్టనైనా ఈరోజు దానం చేసుకున్నట్టయితే
ఆషాఢ మాసం దానాలకు, వ్రతాలకు ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు చెందింది. పుణ్యము సంపాదించేందుకు ఈ ఆషాఢ మాసం అనువైన కాలము. ఆ దిశగా మీరు ఏవైనా దానాలు చేసుకోవాలంటే అందున మేషరాశి వారు ఆకుపచ్చ వస్త్రాన్ని ఒక్కళ్ళకైనా దానంగా ఇచ్చుకున్నట్టయితే బుధ అనుగ్రహము సంపూర్ణంగా ఉంటుంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు క్రియేటివ్ స్టడీస్ చదువుతున్న వాళ్లకు ఎక్కువగా గుర్తింపు రావడము, అవకాశాలు రావడము, విదేశాల నుంచి పిలుపులు కానీ, వర్తమానాలు కానీ, ఈమెయిల్స్ కానీ రావడంతో పాటు మీరు ఏదైనా అంటే ఇంటర్నల్గా అంటే వేరే స్టేట్కి వెళ్ళి చదువుకోవాలన్నా, లేదా విదేశాలు వెళ్ళి అక్కడ చదువుకుని స్థిరపడాలన్నా, లేదు అంటే వేరే కొత్త కోర్సుల్లో నేర్చుకోవాలన్నా, ఇలాగ ఎవరైతే మీరు అనుకుంటున్నారో విద్యార్థులు దానికి అప్లికేషన్ పెట్టుకోవడం కానీ, ప్రణాళికలు వేసుకోవడం కానీ, దానికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవటానికి ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఏ స్టూడెంట్ వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కీలకమైన బాధ్యతలు మీరు చేపట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ యొక్క అంచనాలు తారుమారయ్యే విధంగా ఉండబోతున్నాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా, సమన్వయంగా, బ్యాలెన్స్డ్గా ఈరోజు ఉండే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక నిర్మాణ సామాగ్రి అంటే కన్స్ట్రక్షన్ సంబంధించిన పనిముట్లు కానీ అలాంటి వ్యాపారం చేసేవారికి, బిల్డింగ్ మెటీరియల్స్ను సప్లై చేసే బిజినెస్ చేసేవారికి ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీరు వ్యాపార విస్తరణ కోసం కానీ, పెట్టుబడుల కోసం కానీ, లేదా స్టాక్ తెప్పించుకోవడానికి కానీ, ఇలా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ చెయ్యడానికి ఈరోజు అత్యంత అనుకూలమైన సమయము. ఈ వ్యాపారస్తులు ఈ దిశగా ప్రయత్నం చేసుకోండి. మరి ఒకటి ఏంటంటే భాగస్వామ్యం రద్దు చేసుకోవాలన్నా, భాగస్వామ్యం కోసము ప్రయత్నాలు చేస్తున్నా ఈరోజు చేసుకోవాలనుకుంటే కనుక చేసుకున్నా కానీ సత్ఫలితాలు ఇస్తుంది. తర్వాత కాంట్రాక్ట్ బేసిస్ మీద ఏవైనా మీరు టెండర్లు వేయాలన్నా, కొత్త కాంట్రాక్ట్ తీసుకోవాలన్నా, ఇలా వీటికి కూడా ఈ సమయము చాలా చక్కని సమయము. వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటకు అనుకూలమైన సమయము. మీ గతంలో వేసిన మీ పంటకు ఈరోజు దిగుబడి వచ్చేందుకు, మార్కెట్కు తరలించేందుకు, అక్కడ ధర నిర్ణయం చేసుకోవటానికి, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ సమయం చాలా మంచి సమయము. వృధా చేసుకోకండి. కొత్తగా పంట వెయ్యాలి అనుకుంటే కనుక భూసార పరీక్ష చేయించుకొని ఎరువుల విషయంలోనూ, క్రిమిసంహారక మందుల విషయంలోనూ ప్రతి ఒక్క రైతు జాగ్రత్తలు పాటించుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. లంగ్స్కి సంబంధించి, శరీరానికి అంటే కండరాలకు సంబంధించిన నొప్పులు కానీ, వాపులు కానీ వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అలా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణమే డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఆస్తి వివాదాలు అంటే ఒక పరిష్కారానికి రావడంతో పాటు కోర్టులో మీవి ఏవైనా ఉన్నట్టయితే కనుక అవి కూడా సానుకూలంగా మీ పట్ల తీర్పు వచ్చేటట్టుగాను ఇక్కడ గోచార రీత్యా కనబడుతోంది. వ్యక్తిగత రీత్యా కాకుండా కాదు, అది మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో తెలుసుకున్నట్టయితే ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది అనే అంశాలు కూడా తెలియపరచడం అవుతుంది. అయితే ఇక్కడ గోచార రీత్యా కాబట్టి మీరు ఏదైనా కొత్తగా కోర్టు కేసులు వేసుకోవాలన్నా, లేదా అంటే గతంలో వేసి ఉన్నవి మీ పక్షానికి వచ్చేందుకు అవకాశాలైతే ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరము చదవడంతో పాటు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని పచ్చి బఠానీలు కానీ, తెల్లని పువ్వులు కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు, అందులోనూ మల్టీమీడియా చదివే విద్యార్థులు, కంప్యూటర్ చదివే విద్యార్థులు, డిజిటల్ సంబంధిత విద్యార్థులకు ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు మీరు గతంలో అప్లై చేసుకున్న స్కాలర్షిప్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. విదేశ ప్రయత్నాలు ఏమైనా చేయాలని అనుకుంటే కనుక దానికి ఇది అనువైన సమయము. ఆ ప్రయత్నాలు మీ యొక్క ఉపాధ్యాయుల సలహా మేరకు చేసుకున్నట్టయితే సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్కు ఈ సూచనలు కనబడుతున్నాయి. తద్వారా స్థానచలనాలు కూడా మీకు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అంటే ఉన్న స్థానం నుంచి వేరే స్థానికి ప్రమోట్ అవ్వడం కానీ, వేరే స్థానంలోకి వెళ్ళడం కానీ, లేదా ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడం కానీ, ఇలాంటి సూచనలు ఉద్యోగస్తులకు కనిపిస్తున్నాయి. అయితే వ్యాపార రీత్యా చూసుకున్నట్టయితే కనుక వాణిజ్య సంబంధాలు ఏవైతే గతంలో ఉన్నాయో అవి మెరుగుపడేందుకు, బలపడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో మీ దగ్గర నుంచి క్లయింట్స్ వేరే వారి దగ్గరికి వెళ్ళిపోయి లేదా మీరు ఆ క్లయింట్స్ని ఇబ్బంది పెట్టినా, ఇలాంటివి ఏవైనా జరిగినప్పటికీ కూడా ఆ క్లయింట్స్ మళ్ళీ తిరిగి మీకు పాత క్లయింట్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వాళ్ళని జాగ్రత్త పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. ట్రావెల్ ఏజెన్సీస్కు చాలా విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు ఏదైనా
ఏదైనా వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా లేదా వేరే ప్రదేశాలలో బ్రాంచెస్ పెట్టుకోవాలన్నా దానికి సంబంధించిన ప్రణాళికలు ఈ సమయంలో వేసుకోవడానికి అనుకూలంగా ఉంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక నీటి వనరులకు సంబంధించిన ప్రణాళికలు మీరు తక్షణమే చర్యలు తీసుకోండి. దీంతో పాటు మీరు వేసిన సాగును పరిరక్షించుకోండి. ఎందుకంటే పశువుల నిమిత్తంగా కావచ్చు, క్రిమికీటకాదుల నిమిత్తంగా పంట కొంత భాగము నష్టమయ్యేందుకు సూచనలు కనబడుతున్నాయి. ఈ విషయంలో రైతులు జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ రాశిలో ఉండేవారికి ముక్కు గొంతు సమస్యలు వచ్చేందుకు ఆస్కారం కనబడుతోంది. దీన్ని బట్టి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులు మీ కుటుంబంలో కనిపించట్లేదు. గతంలో చేసిన అప్పులు మాత్రము ఇబ్బంది పెట్టేటట్టుగాను, అప్పుల వల్ల కావచ్చు, ధనపరంగా కావచ్చు కొంత ఇబ్బందులు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా బుధగ్రహానికి సంబంధించిన మీరు మంత్రం చదవడంతో పాటు స్వామివారికి అనగా నవగ్రహ ఆలయంలో బుధుడికి సంబంధించినటువంటి జప హోమ దానాలు మీ యథాశక్తి ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. అయితే ఈరోజు చెప్పదగిన అంశం ఏంటంటే మీరు ఏ కార్యం కోసం అయితేనా కానీ లేదా ఏ పని చేయడం కోసమైనా కానీ ఆకుపచ్చ వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే సక్సెస్ సాధించుకుని వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక అభివృద్ధి ధోరణిలో మీకు మంచి సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. గతంలో మీరు ఏ ప్రయత్నాలు చేసి ఉన్నారో ఆ ప్రయత్నాలు ఇప్పుడు మీకు లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా, అంటే ఆ ప్రయత్నాలు మీకు సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది. మంచి రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక నూతన బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు చేసే జాబ్తో పాటు అంటే బాధ్యతతో పాటు వేరే వాళ్ళ బాధ్యత కానీ లేదా కొత్త బాధ్యతలు కానీ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడే స్థితి కనబడుతోంది. ఆఫీసులో మీకంటూ మీకు అంటే మీరు పనిచేసే కార్యాలయంలో మీకంటూ మీకు ఒక గుర్తింపు, తద్వారా దానివల్ల లాభం అనేది ఉత్తరోత్తర ఉండబోతోంది. అలాంటి బాధ్యత ఏదైనా వచ్చినట్టయితే కనుక నో అని చెప్పకుండా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక కమిషన్ తీసుకుని పనిచేసే వ్యాపారాలు, కమ్యూనికేషన్కి సంబంధించిన వ్యాపారాలు, డిజైన్కి సంబంధించిన వ్యాపారాలు లాభాలు తెచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో పెట్టుబడులకు కానీ విస్తరణకు కానీ వేరే వాళ్ళతో టైఅప్ పెట్టుకోవడానికి కానీ మంచి అనువైన సమయము. వ్యాపారస్తులు ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక కూరగాయల సాగుకు చాలా మంచి అనువైన కాలము. ఉత్తరోత్తర మీ పంటకు మంచి దిగుబడితో పాటు ధర కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. భూసార పరీక్ష చేయించుకుని మీరు ఏ కూరగాయలు ఏ పంటలు మీ యొక్క భూమికి మీ యొక్క ప్రాంతానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు పంటను వేయడానికి ముందుకు వెళ్ళండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక హృదయ సంబంధిత జబ్బులు కావచ్చు, సమస్యలు కావచ్చు, గతంలో హార్ట్కి సంబంధించిన పేషెంట్స్ ఎవరైనా ఉంటే వారు ఈ సమయంలో జాగ్రత్త పడడంతో పాటు ఒక్కసారి డాక్టర్ పర్యవేక్షణ కనుక వెళ్ళినట్టయితే ప్రమాదాల నుంచి తప్పుకున్నట్టు అవుతుంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క గృహంలో ఆనందమైన వాతావరణము, శుభవార్తలు వినే అవకాశంతో పాటు ఆకస్మిక ధనప్రాప్తి కూడా వచ్చే మార్గం ఇక్కడ కనబడుతోంది. అది ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. అయితే అలాంటి శుభ సూచనలు చక్కగా గోచరిస్తున్నాయి. వాతావరణ పరంగా చూసినట్టయితే కనుక చక్కని వాతావరణం ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారంగా చంద్రగ్రహానికి శాంతి చేయించుకోవడంతో పాటు ఈరోజు సాయంత్రము చంద్రుడికి తేనె కలిపిన పాలను మీ చేత్తో నివేదనగా చేసి ఆ పాలను మిగతా పాలల్లో కలుపుకొని తాగడం కానీ లేదా పరవాన్నం చేసుకుని తిన్నట్టయితే కనుక చంద్రగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకున్న వారవుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కష్టపడి చదివితేనే తప్ప పాస్ అవ్వలేని పరిస్థితి చాలా ఎక్కువగా కనబడుతోంది. ఇతర వ్యాపకాలు మానుకొని మీ చదువు మీద కానీ మీ కెరియర్ మీద కానీ దృష్టి పెట్టలేకపోతే ఎక్కడికి వెళ్ళినా అపజయం అవ్వడము, ఫెయిల్ అవ్వడము, కొంతమందికి అయితే చదువు మానేసే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అంటే చదువు మధ్యలో ఆగిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. నిరాశ చెందకండి, చదువు మీదే మీ కెరియర్ మీదే దృష్టి పెట్టండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఐటీ ప్రభుత్వ రంగాలలో పనిచేసే వారికి లేదు ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన సమయము, ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక బ్యూటీ, హెల్త్ ఈ రంగాలలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి చాలా చక్కని అవకాశము, విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆయా సంస్థలను తెలుసుకొని మంచి చెడ్డ విచారించుకుని అప్పుడు కనుక పెట్టుబడులు పెట్టినట్టయితే ఉత్తరోత్తర
మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా వ్యాపారస్తులు ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక నీరుని నిల్వ చేయడానికి ముఖ్యమైన పనిగా పెట్టుకోండి. ఎందుకంటే నీటికి సంబంధించిన ఎద్దడి కానీ లేదంటే నీటికి సంబంధించిన అతివృష్టి అనగా ఎక్కువ నీరు ఉండిపోవడం కానీ ఇలాంటివి జరిగే సూచనలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన తక్కువ ఉన్నవారు ఎక్కువ నిల్వ చేసుకోండి. నీరు ఎక్కువగా ఉండి పంటల నష్టం కాకుండా దానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా కనుక్కునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఒత్తిడి పరంగా అంటే గతంలో మీరు ఏ రకమైన ఒత్తిడైనా కావచ్చు, వివాహం కాలేదనా, ఇల్లు కొనుక్కోలేదనా, లేదా అంటే వ్యాపార నష్టం కానీ, లేదా ఉద్యోగంలో ఒత్తిడి కానీ, ఇలా మీరు ఏ అంశంలో ఒత్తిడి తీసుకుంటున్నారో ఆ ఒత్తిడికి సంబంధించిన ఇబ్బందులు తప్ప ఇతరత్రా ఎటువంటి అనారోగ్య సూచనలు కనపట్టలేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత మీ వల్ల ఈ కుటుంబాల్లో ఇబ్బందులు తల ఎత్తే అవకాశం చాలా ఎక్కువగా కనపడుతుంది. ఈ రాశిలో ఉండే పురుషులు కానీ స్త్రీలు కానీ జాగ్రత్తలు తీసుకోండి, సమన్వయం పాటించండి. మరీ ఎక్కువగా చెప్పాలంటే ఈ రోజంతా మౌనంగా ఉండండి. అంతకు మించిన మార్గం మరొకటి లేదు. మీ వల్ల కుటుంబంలో ఇబ్బందులు రాబోతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా ఆదిత్య హృదయము చదవడంతో పాటు ఎరుపు రంగు వస్త్రాలను మీరు ధరించి దానంగా ఇచ్చుకున్నట్టయితే సూర్యగ్రహ సంబంధిత దోషాలు గోచార రీత్యా మీ జాతకంలో ఉండడం కానీ ఇబ్బందులు కలగడం కానీ సమసిపోయి మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. దానం మాత్రం తప్పనిసరి చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పోటీ పరీక్షల దిశగా నెమ్మదిగా ముందుకు వెళ్ళడం మంచిది. హడావిడిగా ఏ ప్రయత్నం చేయొద్దు. హడావిడిగా ఆందోళనగా ఎవరితోనూ కన్సల్టెన్సీ లేకుండా అంటే ఎవరి యొక్క సలహా లేకుండా మీ అంతటా మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఇబ్బంది పాలయ్యే అవకాశం కనబడుతోంది. ఆ విషయంలో విద్యార్థులు జాగ్రత్త తీసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక సమాచార నిర్వహణలో ప్రత్యేకంగా మీరు పనిచేస్తారు. దీంతో పాటు కొన్ని రంగాలలో పనిచేసే ఉద్యోగస్తులకు ఇబ్బందులు కనబడుతున్నాయి. అంటే మీరు మానేయడం కానీ లేదా మీరు పట్టుబడ్డం కానీ ఇలాంటివేవో చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి. ఆ విషయంలో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక స్టేషనరీ, ప్రింటింగు, మేనేజ్మెంట్ ఈ వ్యాపారాలు చేసేవారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ట్రాక్టర్లు లాంటి పనిముట్లు కొనుక్కోవడానికి, తర్వాత మురుగునీటి కోసము ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడానికి, దీంతోపాటు ఎరువులు కొనుక్కోవడానికి, విత్తనాలు కొనుక్కోవడానికి, ఇలాంటి పనులు చేసుకోవడానికి ఈరోజు చాలా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రాశిలో ఉండే వాళ్ళకి కనపట్టలేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో చాలా చక్కని వాతావరణం ఉండబోతోంది. ఎటువంటి ఒడిదుడుకులు కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ, ఎటువంటి సమస్యలు కానీ ప్రత్యేకంగా ఈ రోజైతే కనపట్టలేదు. కానీ గతంలో ఉన్న సమస్యలకు ఏవైనా ఉంటే పరిష్కార మార్గము ఈరోజు మీకు కనపడే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి పూజ చేసుకోవడం కానీ లేదా ఆలయ దర్శనం చేసుకోవడం కానీ చేసుకుంటూ వేప నూనెతో కనుక అమ్మవారికి దీపం పెట్టినట్టయితే గ్రహరీత్యా కావచ్చు, లేదా నరదృష్టి, ఇతర దృష్టి వల్ల కావచ్చు, చెడు సంబంధిత నెగిటివిటీ వల్ల కావచ్చు, అవి పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిహారాన్ని పాటించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఆర్ట్స్ అంటే జ్యూరిడిక్షను అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించిన కోర్సు చదువుతున్న వారికి విశేషమైన వృద్ధి కనపడే అవకాశము, సక్సెస్ సాధించే అవకాశము. మీరు ఏదైతే ప్లాన్స్ వేసుకున్నారో, మీ గోల్స్ సెట్ చేసుకున్నారో, ఏదైతే చెయ్యాలి అలా వెళ్ళాలి అని అనుకున్నారో వాటికి అనువైన సమయము. అలాంటి వాటికి మీకు శుభవార్తలు కానీ శుభ వర్తమానాలు కానీ అందే అవకాశము మెయిల్స్ ద్వారా కావచ్చు లేదా ఫోన్ ద్వారా కావచ్చు. మీరు అనుకున్నది సాధించడానికి ఇది అనువైన రోజు. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక డాక్యుమెంటేషన్ పనులు సాఫీగా అయ్యే అవకాశము. గతంలో ఏమైనా ఇబ్బందులు పడి ఉంటే అవి ఇప్పుడు సమసిపోయి సాఫీగా మీ డాక్యుమెంటేషన్ వర్క్ పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పెయింటింగ్, డెకరేషను ఇలాంటి వ్యాపారాలు చేస్తున్న వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు పెట్టుకుందామనుకున్నా లేదా వ్యాపార విస్తరణ చేసుకుందామనుకున్నా లేదా విదేశాలతో టైఅప్ పెట్టుకుందామనుకున్నా లేదా షేర్స్ కానీ లేదా ఇలాంటి వాటిల్లో ఏదైనా మన వంతుగా షేర్ పెట్టుకుందామనుకున్నా ఇలాంటివి ఏవైనా మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే వాటిని అమలుపరచడానికి ఈరోజు శుభదినము. అయితే వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే కనుక టొమాటో, మిర్చి సాగును కనుక వేసినట్టయితే మంచి దిగుబడి వచ్చి దానికి మార్కెట్లో ధర పలికే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా రైతులు ప్రణాళికలు వేసుకుని
ఆ దిశగా ఎట్లా చేస్తే బాగుంటుంది అనే అంశాన్ని చూసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మానసిక ఒత్తిడి మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక వివాహమైన మహిళలకు శుభవార్తలు అందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అమ్మవారి పూజ ఈరోజు చేసుకుంటూ ఆలయ దర్శనం చేసుకుని పసుపు కుంకుమను దానంగా మీ యథాశక్తి ఇచ్చుకున్నట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పరిశోధన విద్యకు అంటే రీసెర్చ్కి సంబంధించి సైంటిఫిక్కి సంబంధించి ఇలాంటి చదువుతున్న వారికి మంచి అవకాశం రావడము, సహాయ సహకారాలు లభించడము. ఎవరైనా స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకుని ఉంటే వారికి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక అధికారుల యొక్క రివ్యూలో మీకు మంచి స్కోర్ వచ్చేటట్టు, మీ పేరు గుర్తింపు వచ్చేటట్టు ఈరోజు కనబడుతుంది. ట్రాన్స్ఫర్స్ కూడా అవకాశాలు ఒక నివేదికలాగా చేసినట్టుగా కనబడుతోంది. దానిలో మీ పేరు కూడా నమోదు అయ్యి ఉండవచ్చు. దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. అయితే వ్యాపార రీత్యా చూసినట్టయితే కనుక గూఢ సమాచారంతో ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటల్లో పురుగుల నియంత్రణ కనుక మీరు చేసినట్టయితే పంట పాడవకుండా ఉండే అవకాశం ఉంది. ఆ దిశగా రైతులు ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించిన, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అంశాలు కొంచెం ఇబ్బందికరంగా ఉండేటట్టుగా కనబడుతోంది. బయట పదార్థాలు తగ్గించుకుని మసాలాలు కానీ లేదా ఫాస్ట్ ఫుడ్లు కానీ ఈ ఫుడ్లు ఆ ఫుడ్లు తినకుండా జాగ్రత్త పెట్టుకున్నట్టయితే ఉత్తరోత్తర ఎటువంటి పెద్ద ప్రమాదాలు జరగకుండా నివారించుకుంటారు. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక నిదానంగా అభిప్రాయాలు మారే అవకాశం కనబడుతోంది. అది మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు లేదా మీలో కావచ్చు. అభిప్రాయాలు గతంలో ఉన్న అభిప్రాయాలు ఈరోజు మారిపోయే అవకాశం కూడా ఉంది. అది మంచిదైతే యాక్సెప్ట్ చేసుకోండి. చెడు అభిప్రాయాలు ఉంటే కనుక అక్కడే కట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా కుజుడికి పూజ చేసుకోవడంతో పాటు ఎరుపు గోధుమలను దానంగా మీ యథాశక్తి ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మెడిటేషన్కి, ధ్యానానికి, యోగాకి ఇలాంటి విద్యలు చదువుతున్న వారికి మంచి ఫలితాలు రావడంతో పాటు అవకాశాలు కూడా ఎక్కువ వచ్చే దిశ కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క వర్క్ ఫ్లో పెరిగేటట్టుగాను, బాధ్యతలు ఎక్కువయ్యేటట్టుగాను కొన్ని మార్పులు, స్థానచలనాలు అంటే మీరున్న ఆఫీస్లోనే వేరే చోటుకి వెళ్ళడం కానీ లేదా వేరే స్థానానికి వెళ్ళడం కానీ వేరే బ్రాంచ్కి వెళ్ళడం కానీ ఇలాంటి సూచనలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక టూర్సు, ట్రావెల్సు, రవాణా ఈ 4 అంశాలలో వ్యాపారం చేస్తున్న వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా మీరు వ్యాపార విస్తరణకు కానీ, పెట్టుబడులకు కానీ లేదా భాగస్వామ్యానికి కానీ ఇది అనువైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఖరీఫ్ సీజన్ పంటలకు మీరు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుని పెట్టుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మీకు ఒత్తిడి వల్ల తలనొప్పులు వచ్చే అవకాశమే కనబడుతోంది కానీ ఇతరత్రా ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక శుభవార్తలు వింటారు. గృహప్రవేశానికి అంటే కొత్తగా ఇల్లు కొనుక్కుని గృహప్రవేశానికి చర్చలు కావచ్చు లేదా గృహం కొనుక్కొని ఎలా కొనుక్కోవాలి, ఎంత పెట్టి కొనుక్కోవాలి ఇలాంటికి సంబంధించిన చర్చలు కూడా జరిగే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా మెరుగైన డెసిషన్స్ తీసుకోండి. అయితే పరిహారంగా గురుగ్రహ సంబంధిత గురు పూజ చేయించుకోవడంతో పాటు పసుపుని మీ యథాశక్తి దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు టెక్నికల్ విద్యార్థులు శ్రమ యొక్క ఫలితాన్ని ఈరోజు మీరు చూడబోతున్నారు. విదేశాలకు వెళ్ళడానికి కానీ ఇంటర్నల్గా మీరు ఏదైనా ఒక ప్లాన్ వేసుకోవడం కానీ ఒక గోల్ సెట్ చేసుకోవడం కానీ చేసి ఉంటే దానికి సంబంధించిన రిజల్ట్స్ కానీ లేదా సక్సెస్ కానీ ఈరోజు మీరు అందుకుంటారు. లేదా ఉత్తరోత్తరం మేము ఇలా చేసుకోవాలి, ఈ చదువుకోవాలి అని కనుక ప్లాన్స్ ఉంటే దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకుని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈరోజు మంచి రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మార్పు కోరే వారికి మంచి సూచనలు కనబడుతున్నాయి. అది ఏ మార్పు, ఎట్లాంటి మార్పు అనేది మీరు చూసుకుని సూచనలు ఎలాగా కనబడుతున్నాయి కాబట్టి దానికి తగ్గ ప్లాన్ సెట్ చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక భూముల విక్రయాల ద్వారా లాభం వచ్చే అవకాశం కనబడుతోంది. అది ఎలా అమ్ముకోవాలా, కొనుక్కోవాలా ఇలాంటి విషయాలు పెద్దల యొక్క, శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకుని వారి సలహా మేరకు ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి.
అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక సాగులో కొత్త మార్గాలు అన్వేషించే ప్రయత్నం చేసుకోండి. పాత పద్ధతులే కాకుండా కొత్త పద్ధతులు ఏవైనా ఉన్నాయా, డిజిటల్గానా లేదా సేంద్రీయ పద్ధతుల్లోనా అనేది మీరు ఆలోచించుకొని ఆ దిశగా వెళ్ళినట్టయితే మరింత దిగుబడి పెరిగి రాబడి పెరిగే అవకాశం కనబడుతోంది. కొత్తగా రుణాల కోసం వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఈరోజు చక్కని రోజు, ఆ ప్రయత్నాలు చేసుకోండి. తరువాత ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించడం లేదు, కానీ కొంచెము జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మంచిదిగా చెప్పడం జరిగింది. ఇంకా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ ఇంట్లో వృద్ధులు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటానికి ఈరోజు అనువైన సమయము, ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. గతంలో ఎవరైనా భార్యాభర్తలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ దూరం అయితే తిరిగి వారు మీతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేయడం కానీ, మాటామంచి చేయడం కానీ, లేదా మీడియేటర్స్ ద్వారా మీతో సంప్రదింపులు జరపడం కానీ, ఇలాంటి వాటికి కొంచెం సూచన కనబడుతోంది. ఆ దిశగా సంతోషించదగ్గ విషయము. అయితే పరిహారంగా శని భగవానుడి పూజ చేసుకోవడంతో పాటు ఈరోజు నల్లని వస్త్రాలు ధరించండి. నల్లని వస్తువులను కానీ, వస్త్రాలను కానీ దానంగా మీ యథాశక్తి ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు విజ్ఞానం పట్ల ఆసక్తి పెరగడంతో పాటు గతంలో మీరు ఏవైతే మధ్యలో ఆపేసి వద్దు అని అనుకున్నారో, లేదా ఇంకా వేరే చదువు నాకు వద్దు అనుకోవడమో, లేదా డిప్రెషన్లో ఉండడమో, లేదా నేను టోటల్గా చదువు మానేస్తాను అని ఏదో ఒక చిన్న చిన్న అంశాల కారణంగా, ఇబ్బంది కారణంగా మీరు అనుకున్నట్టయితే తిరిగి మళ్ళీ ఈరోజు ప్రారంభిస్తే సక్సెస్ మీ వంతు అవుతుంది. ఇలా ఉన్న విద్యార్థులు నిరాశ చెందకండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ పనిచేసే రంగంలో మంచి శక్తి కొద్దీ పనిచేస్తారు. మీ యొక్క శక్తికి, మీ యొక్క శ్రమకు గుర్తింపు రావడం జరుగుతుంది. స్థానచలనాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు తిరిగి వచ్చేందుకు అవకాశాలు అయితే కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కంఫర్ట్ గూడ్స్ వ్యాపారం చేసేవారు, తర్వాత గృహోపకరణాలకు సంబంధించిన వ్యాపారాలు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు, ఇలా గృహోపకరణాలకు సంబంధించిన బిజినెస్ చేసే వాళ్లకు ఈరోజు మంచి లాభాలు రావడంతో పాటు విస్తరణకి కూడా ఈరోజు అనువైన సమయము. మీరు ఏ ప్రాంతంలోనైనా సరే బ్రాంచెస్ పెట్టుకోవాలనుకుంటే అది కూడా ఈరోజు చేసుకోవచ్చు. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక నాణ్యమైన విత్తనాలు వినియోగం చాలా అవసరం. మీకు ఈ విత్తనాలు ఎంపిక సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఎక్స్పైరీ అయిపోయినవో, పుచ్చులో చచ్చులో ఇలాంటివి కాకుండా ధర, నాణ్యత ఈ రెండు తీసుకోండి. ప్రభుత్వ సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా రుణాలకు వెళ్తాను అంటే కనుక ఈరోజు వదిలేసి తదుపరి రోజు ఆ ప్రయత్నం పెట్టుకోండి. ఈరోజు రుణాలకైతే మంచిగా కనిపించడం లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నెమ్మదిగా ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. కొత్తగా అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించట్లేదు. అయితే కుటుంబపరంగా చూస్తున్నట్టయితే కనుక కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన డిస్కషన్స్ కానీ, డెసిషన్స్ కానీ, లేదా చర్చలు, ఇలాంటి సమావేశాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. నిర్ణయాలు తీసుకోండి, కానీ అమలుపరచడం శ్రావణ మాసంలోనే అమలుపరిచే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా శని భగవానుడి యొక్క మంత్రాలు చదవడంతో పాటు శని భగవానుడి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ నల్ల బట్టలను, నల్ల నువ్వులను దానంగా మీ పేరిట మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక శనిగ్రహ సంబంధిత దోషాల నుంచి విముక్తి కలిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ధ్యాన విద్య, హోమియోపతి, ఆయుర్వేదము ఇలాంటి చదువులు చదువుతున్న వారికి ఇది గుడ్ టైం అని చెప్పొచ్చు. దీని మీద మీరు ఏదైనా ప్రయత్నం చేయాలన్నా, గోల్ సెట్ చేసుకోవాలన్నా, లేదా దీనికోసము అంటే స్కాలర్షిప్స్ అవి ఉంటాయి కదా, వాటికి మీరు అప్లై చేసుకోవాలన్నా, లేదా విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, లేదా వేరే ఊర్లో చదువుకోవాలన్నా, ఇలా మీరు ఏదైతే అనుకుంటారో దానికి అన్నిటికీ ఈరోజు శుభదినము. దీన్ని వేస్ట్ చేసుకోకండి. ఆ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క సీనియర్స్ ప్రోత్సాహంతో ప్రాజెక్టులతో కంప్లీట్ చేయడమో, లేదా అంటే ఇన్ టైంలోనే ప్రాజెక్ట్స్ను వేరే అందించడము, ఇలాంటివి సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. కొంతమందికి వేరే ఆఫర్స్ రావడము, వెళ్ళిపోవడము కనబడుతోంది. ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక మ్యూజిక్, ఆర్ట్, హ్యాండీక్రాఫ్ట్ ఈ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాటికి, అంటే అలాంటి వారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు
పెట్టుబడుల నిమిత్తంగా కానీ లేదా విస్తరణకు బ్రాంచెస్ పెట్టుకోవడానికి కానీ ఇలాంటి వాటికి ఏదైనా కనుక మీరు చెయ్యాలి అని తలంపు ఉంటే దానికి ఈరోజు మంచి రోజు, ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ద్రాక్ష, జామ పంటలకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. అస్సలు వృధా చేసుకోకండి, ఆ దిశగా మీరు ప్రయత్నం చేసుకోండి. ఇలాంటి పంటలు వేసే ముందు భూసార పరీక్ష చేసుకోవడము, పంటల్లో ఏమైనా చీడపీడలు ఉన్నాయా, భూమిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా చెక్ చేసుకుని అప్పుడు ముందుకు వెళ్ళే ప్రయత్నం ప్రతి ఒక్క రైతు చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నీరసము, అజీర్తి తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఈరోజు కనిపించటం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక విడిపోయిన భార్యాభర్తలు కానీ లేదా అంటే విడిపోయిన అన్నదమ్ములు కానీ బంధువులు కానీ తిరిగి మళ్ళా కలుసుకోవడం కానీ లేదా వాళ్ళతో కమ్యూనికేషన్ చేయడం కానీ ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. ఇది మినహా ఎటువంటి ఇబ్బందులైతే ఈరోజు మీ కుటుంబంలో కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము గురు పూజ చేసుకోవడంతో పాటు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. పసుపుతోనూ ఎవరికైనా దానంగా ఇవ్వడం కానీ లేదా గోమూత్రముని మీరు ఇంట్లో చల్లుకోవడం కానీ ఇలాంటివి చేసినట్టయితే కొంత ఇబ్బందులు అంటే గ్రహరీత్యా కావచ్చు లేదా దృష్టి దోషాలు కానీ ఏదైనా చెడు దోషాల నుంచి సానుకూలంగా తప్పించుకునే ప్రయత్నం అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ పరిహారాలు మీ యథాశక్తి చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు, దాని యొక్క గ్రహ ఫలితాలు కూడా చెప్పడం జరిగింది. నమస్తే.